చెప్పులు కుట్టే వాళ్ళు రాజ్యం వెళ్ళాలట. మళ్ళీ ఈయన మాట్లాడతాడు, ఇక మాటలతో కాదు చిత్తశుద్ధితో అధికారంలోకి వచ్చామట. బర్తడికుల బలహీన వర్గాల కోసమే నా పోరాటం అట. మాదిగా ఎంప్లాయీస్ కోఆర్డినేషన్ కమిటీ సన్మాన సభలో సీఎం రేవంత్ రెడ్డి అట. పోనీ నిజమే ఎస్సీ వర్గీకరణ చేసారు మీరు. ఎస్సీ వర్గీకరణ నిజంగా పూర్తి స్థాయిలో జరిగిందా? గుండ్ల మీద చేసుకు చెప్పండి, ఎస్సీ వర్గీకరణ పూర్తి స్థాయిలో జరిగిందా? క్రిమి లేయర్ అనే ఒక అంశాన్ని తీసుకొచ్చారు, దాని మీద ఆల్రెడీ కోర్టులో కొట్లాడుతూ ఉన్నారు. రేపో మాపో మళ్ళీ ఆ కేసు కొట్టేసే పరిస్థితి ఉంది. మరి ఎట్లా, ఏ రకంగా ఎస్సీ రిజర్వేషన్ ఎవరికి ఉపకారం జరిగింది? కొత్తగా ఎవరికైనా ఇంప్లీట్ చేసే ప్రయత్నం చేశారు ఎస్సీ వర్గీకరణ రిజర్వేషన్ ప్రకారం? ఎవరికైనా వెనకబడిన కులాలు, ఏదైతే మాదిగ కులాల్లో కావచ్చు, మాల కులాల్లో కావచ్చు, ఎస్సీ ఎస్టీల్లో వెనకబడిన కులాలకు కానీ ఎవరికైనా బెనిఫిట్ జరిగిందా? మీ ఎస్సీ రిజర్వేషన్ వల్ల ఏ ఎస్సీలో వెనకబడిన కులాలకి న్యాయం జరిగింది చెప్పండి. ఏ రకంగా చెప్పండి. ఇప్పుడు సివిల్స్లో కానీ, గ్రూప్స్లో కానీ, డిఎస్సిలో కానీ మీరు వేసిన ప్రభుత్వ ఉద్యోగాలు ఏదైనా కానీ మీరు అంటున్నారు కదా 70,000 ఉద్యోగాలకు మేము నోటిఫికేషన్ వేసినాం, మేము వచ్చాక 70,000 ఉద్యోగాలు ఇచ్చినాం అని చెప్తా ఉన్నారు కదా మీరు. మరి ఆ 70,000లో ఎక్కడైనా కానీ ఎస్సీ రిజర్వేషన్ వర్తించేటట్టు చేసిరా మీరు? పోనీ రాజ్యాధికారం వాళ్ళు కావాలనేదే రాజ్యాధికారం కోసం కొట్లాడుతున్నామని చెప్తున్నారు. మరి అదే రాజ్యాధికారంలో మరి మీరు నిన్న కూడా వేం నరేందర్ రెడ్డిని మీరు రాజ్యసభ సభ్యుడిగా అనౌన్స్ చేశారు. పోనీ అక్కడ కూడా వివక్షే కదా. పోనీ రాజ్యాధికారంలో కూడా ఎవరికి కూడా ఎస్సీలో విరగబోడిసే పదవులు ఇచ్చిన పరిస్థితి లేదు కదా. మరి ఏ రకంగా మీరు ఎస్సీలకి న్యాయం చేయాలని ఆలోచిస్తున్నారని అర్థం చేసుకోవాలి మీరు. వాళ్ళు మీకు సన్మానం చేశారు కాబట్టి మీరు కూడా వాళ్ళని లేపే ప్రయత్నం చేస్తారు అంతే, అంతకు మించి ఏం లేదు ఇక్కడ. అది కూడా మీకు మిమ్మల్ని సపోర్ట్ చేసి కొంతమంది సన్మానం చేసారు ఎస్సీలో కూడా. ఎస్సీ ఎంప్లాయీస్లో, మాదిగ ఎంప్లాయీస్లో నిన్న సన్మానం చేసింది కూడా మీకు సపోర్ట్గా మిమ్మల్ని అభినందించే కొంతమందే అభిమానించే. మిగతా వాళ్ళందరూ కూడా వ్యతిరేకిస్తూ ఉన్నారు. మన ఎంవీఎఫ్ ఎంప్లాయీ